శ్రీ సమర్థ సద్గురు సచిదానంద సాయినాథ్ మహారాజ్ కీ జై. సిరులను సగి సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కదా. సిరులను సగి సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కదా. మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. సిరులను సగి సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కదా. మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. పారాయణతో సకల జనులకు భారాలను తొలగించే గాథ. పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ. సిరులను సగి సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కదా. మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. షిరిడి గ్రామంలో ఒక బాలుని రూపంలో వేప చెట్టు కింద వేదాంతిగా కనిపించాడు. తన వెలుగును ప్రసరించాడు. పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం. పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం. ఆనందమే ఆహారం చేదు చెట్టు నీడయే గురుపీఠం. ఎండకు వానకు కృంగకు ఈ చెట్టు కిందనే ఉండకు సాయి. సాయి రామను మసీదు కోవకు మహల్ సాపతి పిలుపుకు. మసీదుకు మారెను సాయి అది అయినది ద్వారకమాయి. అక్కడ అందరూ బాయి బాయి బాబా బోధల నిలయమటోయి. షిరులను సగి సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కదా. మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. ఖురాను బైబుల్ గీత ఒకటని కుల మత భేదం వద్దని. గాలి వాననొక క్షణమున ఆపే ఉడికే అన్నము చేతితో కలిపే. రాతి గుండెలను గుడులను చేసి నీటి దీపములు వెలిగించే. పచ్చి కుండలో నీటిని తెచ్చి పూల మొక్కలకు పోసి. ఇందీవనమును పెంచి మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించే. కప్పకు పాముకు స్నేహం కలిపే తల్లి భాషకు అర్థం తెలిపే. ఆర్తుల రోగాలను హరించే భక్తుల బాధలు తాను భరించే. ప్రేమ సహనం రెండు వైపులా ఉన్న నాడే గురు దక్షిణ అడిగే. మరణం జీవికి మార్పని తెలిపే. మరణించి తను మరలా బ్రతికే. సాయిరామ్ 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 సాయిరామ్. నీదని నాదని అనుకోవద్దని దునిలో ఊది విభూదిగనిచ్చే. భక్తి వెల్లువలు జయ జయ ఘోషలు చావడి ఉత్సవమై సాగగా. కంకణ హారతులందుకొని కలి పాపాలను కడుగగా. సకల దేవతా స్వరూపుడై వేద శాస్త్రములకు అతీతుడై సద్గురువై జగద్గురువై సత్యం చాటి దత్తాత్రేయుడై భక్తుని ప్రాణం రక్షించుటకై జీవన సహచరి అని చాటిన తన ఇటుకరాయి తృణిలోన పగులగా. పరిపూర్ణుడయ్యా గురు పౌర్ణిమయ్యా. భక్తుల మనసుల చిరంజీవి అయి సేవాలంబన చేసి దేహము విడిచెను సాయి. సమాధి అయ్యను సాయి. సాయిరామ్ 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 సాయిరామ్.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. శ్రీ సమర్థ సద్గురు సచిదానంద సాయినాథ్ మహారాజ్ की జై. సిరులను సగి సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కదా. సిరులను సగి సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కదా. మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. సిరులను సగి సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కదా. మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. పారాయణతో సకల జనులకు భారాలను తొలగించేగాద. పారాయణతో సకల జనులకి భారాలను తొలగించేగాద. సిరులను సగి సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కదా. మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. షిరిడి గ్రామంలో ఒక బాలుని రూపంలో వేప చెట్టు కింద వేదాంతిగా కనిపించాడు. తన వెలుగును ప్రసరించాడు. పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం. పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం. ఆనందమే ఆహారం చేదు చెట్టు నీడయే గురుపీఠం. ఎండకు వానకు కృంగకు ఈ చెట్టు కిందనే ఉండకు సాయి. సాయి రామను మసీదు కోవకు మహల్ సాపతి పిలుపుకు. మసీదుకు మారెను సాయి అది అయినది ద్వారకమాయి. అక్కడ అందరూ బాయి బాయి బాబా బోధల నిలయమటోయి. షిరులను సగి సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కదా. మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. ఖురాను బైబుల్ గీత ఒకటని కుల మత భేదం వద్దని. గాలి వాననొక క్షణమున ఆపే ఉడికే అన్నము చేతితో కలిపే. రాతి గుండెలను గుడులను చేసి నీటి దీపములు వెలిగించే. పచ్చి కుండలో నీటిని తెచ్చి పూల మొక్కలకు పోసి. ఇందీవనమును పెంచి మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించే. కప్పకు పాముకు స్నేహం కలిపే తల్లి భాషకు అర్థం తెలిపే. ఆర్తుల రోగాలను హరించే భక్తుల బాధలు తాను భరించే. ప్రేమ సహనం రెండు వైపులా ఉన్న నాడే గురు దక్షిణ అడిగే. మరణం జీవికి మార్పని తెలిపే. మరణించి తను మరలా బ్రతికే. సాయిరాం 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 సాయిరాం. నీదని నాదని అనుకోవద్దని దునిలో ఊది విభూదిగనిచ్చే. భక్తి వెల్లువలు జయ జయ ఘోషలు చావడి ఉత్సవమై సాగగా. కంకణ హారతులందుకొని కలి పాపాలను కడుగగా. సకల దేవతా స్వరూపుడై వేద శాస్త్రములకు అతీతుడై సద్గురువై జగద్గురువై సత్యం చాటి దత్తాత్రేయుడై భక్తుని ప్రాణం రక్షించుటకై జీవన సహచరి అని చాటిన తన ఇటుక రాయి త్రుడిలోన పగులగా. పరిపూర్ణుడయ్యా గురు పూర్ణిమయ్యా. భక్తుల మనసుల చిరంజీవి అయి సేవాలంబన చేసి దేహము విడిచెను సాయి. సమాధి అయ్యను. ఓం శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. పెనుగల గ్రామ పంచాయతీలోని సాయిబాబా మందిరంలో నేను, మా భార్య
సహా మేము ఒక పనిని అనుకున్నాము. ఆ పని దిగ్విజయంగా జరిగింది. కావున దానికి నేను సాయిబాబాకి వెండి కిరీటం బహుకరణ చేయాలనుకున్నాను. ఈ రోజున వెండి కిరీటం బహుకరణ చేయడానికి వచ్చినాము. పేరు మునగాల శ్రీనివాసరెడ్డి, మా భార్య పేరు మునగాల శ్రీదేవి, అమ్మాయి పేరు దేవి సౌమ్యారెడ్డి, అబ్బాయి పేరు వెంకట శివసాయిరెడ్డి, పులిగోల గోత్రం.
जायते मधुक्षरन्ति सिन्धवः माध्वीर्नः सत्त्वोषधीः मधुमत्पार्दिवगुमृदः मधुज्योरस्तु नः पिता माध्वीर्नः सत्त्वोषधीः श्री उमामहेश्वराभ्यां नमः इति मधुना स्नपयामि। जन्मने स्वादुर्मित्राय वरुणाय वायवे बृहस्पति प्रसूतास्तानो मुञ्चन्तगुंहसः इति शक्करेण स्नपयामि। आपोहिष्टामयो भुवस्तान ऊर्ध्वेदातन महिरणाय चक्षसे यवस्यूतमोरसस्य भाजयतेहनः उशतीरेव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जन्मदा आपोजनदहाचनः। श्री उमामहेश्वराभ्यां नमः। पंचामृतस्नानानन्तरं शुद्धोदकस्नानं समर्पयामि। यशवे नमः। नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुत ते नमः। यात यिषुः शिवतमा शिवं बभूव ते धनुः शिवाशरव्याया तव तया नो रुद्रमृडया या ते रुद्रशिवा तनोरघोरा पापकाशिनी दयानस्तनुवासन्त मया गिरिशन्ताभिचाकसीः यामिषुं गिरिशन्त हस्ते एभिवर्ष्यस्तवे शिवाङ्गिरित्रदां कुरु माहिंसीः पुरुषं जगतु शिवेन वच सात्वा गिरिशाच्छा वधामसि यदा नः सर्वमिज्जगदयक्ष्मगुं सुमना असतु अध्यवोचदधिवक्ता प्रथमो दैव्योऽभिषक् अहीगिच्च सर्वान् जम्भयन् सर्वाश्च यातु धान्यः असव्यो वसर्पति नीलग्रीवो विलोहितः उतैनं गोपा अदृश्यन्नदृश्यनुदहार्यः उतैनं विश्वाभूतानि सदृष्टो मृडयातिनः याते हेतुर्मीढुष्टमहस्ते बभूव ते धनुः तयास्मान् विस्ततस्मयक्षया परिभुज नमस्ते अस्त्वायुधाय नातताय दृष्णवे उभाभ्यामुत ते नमो बाहुभ्यां तव धन्वने परिते धन्वनो हेतिरस्मानुनक्तु विश्वतः अधोयायुषुधिस्तवारे अस्मन्निदेहितं नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सदाशिवाय सर्वेश्वराय श्रीमन्महादेवाय नमः। नमो नमो हरिकेशयोपवीतिने पुष्ठानां पतये नमो नमो भवस्य हेत्ये जगतां पतये नमो नमो रुद्राय तताविने क्षेत्राणां पतये नमो नमः सूताय हन्त्याय वनानां पतये नमो नमः रोहिताय स्तपते वृक्षाणां पतये नमो नमो मन्त्रिणे वाणिज्याय कक्षाणां पतये नमो नमो भवन्तये वार्यवस्पताय औषधीनां पतये नमो नमो उच्छेद्घोषया क्रन्दयते पक्षीणां पतये नमो नमः कृत्स्नभीताय धावते व्याधिनेनां पतये नमो नमो आव्याधिनां पतये नमो नमो नमः ककुपाय निषङ्गिणे स्तेनानां पतये नमो नमो निषङ्गिण इषुधुमते तस्कराणां पतये नमो नमो वञ्चते परिवञ्चते स्थायूनां पतये नमो नमो निचेरवे परिचरायारण्यानां पतये नमो नमो कृकाविभ्यो जिघागं सभ्योमश्रुतां पतये नमो नमस्तिमद्भ्यो नक्तं चरद्भ्य प्रकृन्तानां पतये नमो नमो पुष्णीष्णे गिरिचराय कुरुञ्चानां पतये नमो नमः विष्णुमद्भ्यो धन्वाविभ्यश्च वो नमो नमस्यद्भ्यो विद्यद्भ्यश्च वो नमो नमः आसीनेभ्यश्च शयानेभ्यश्च वो नमो नमः स्वपद्भ्यो जागृद्भ्यश्च वो नमो नमस्तिष्ठद्भ्यो धावद्भ्यश्च वो नमो नमः अवाभ्यः सभापतिभ्यश्च वो नमो नमो अश्वेभ्यो अश्वपतिभ्यश्च वो नमः सेनानिभ्यश्च वो नमो नमो क्षत्रुभ्यः संगृहीतृभ्यश्च वो नमो नमस्तक्षभ्यो रथकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमो पुञ्जिष्ठेभ्यो निषादेभ्यश्च वो नमो नमो विशुकृद्भ्यो दण्डकृद्भ्यश्च वो नमो नमो मृगेभ्यश्च वो नमो नमस्तभ्यस्वपतिभ्यश्च वो नमः नमो भवाय च रुद्राय च नमः शर्वाय च पुष्पते च नमो नीलग्रीवाय च सिद्धिकण्ठाय च नमः कपदिने च उक्तकेशाय च नमः सहस्राक्षाय च सदन्वने च नमो गिरीशाय च विष्टाय च नमो मीढुष्टमाय च ॐ महाप्राणदीपं शिवं शिवं महङ्काररूपं शिवं शिवं महासूर्यचन्द्रादिनेत्रं पवित्रं महागाढतिमिरान्तकं सौरगात्रं महकान्तिबीजं महदिव्यतेजं भवनी समेतं भज
మంజునాదం. ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం. శివం శివం భజే మంజునాదం. శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం. అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం. హృదయంగమం చతుర్దది సంగమం. పంచభూతాత్మకం శత్రుత్వనాశకం. సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం. నవరసమనోహరం దశదశాసు విమలం. మేకాదశోజ్వలం ఏకనాదేశ్వరం. ప్రస్తుతివ శంకరం ప్రణదజన కింకరం. దుర్జన భయంకరం సజ్జన శుభంకరం. ప్రాణిభవతారకం తగదిమికికారకం. భువన భవ్య భవదాయకం భాగ్యాత్మకం రక్షకం. ఈశం సురేశం వృషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం. మహామధుర పంచాక్షరీ మంత్రమర్షం. మహర్షవర్ష ప్రవర్ష సుశీర్షం. ఓం నమః హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ ఓం రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం. శివం శివం భజే మంజునాదం. శివం శివం ఢం ఢం డడం ఢం డడం ఢం డడం ఢం డడం ఢం డడం ఢం డడంకా నినాదవనవతాండవాడంబరం. తద్ధిమ్మి దిగి దిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమకమలహంబరం. ఓంకార హ్రీంకార శ్రీంకార హైంకార మంత్రబీజాక్షరం మంజునాదేశ్వరం. మంత్రబీజాక్షరం మంజునాదేశ్వరం. ఈశం సురేశం వృషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం. మహామధుర పంచాక్షరీ మంత్రమార్షం. మహర్షవర్ష ప్రవర్ష సుశీర్షం. ఓం నమః హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ మహాప్రాణదీపం. శివం శివం ఢం ఢం డడం ఢం డడం ఢం డడం ఢం డడంకా నినాదనవతాండవాడంబరం. తద్దిమ్మి తగదిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమకమలహంబరం. ఓంకార హ్రీంకార శ్రీంకార హైంకార మంత్రబీజాక్షరం మంజునాదేశ్వరం. ఋగ్వేదమాద్యం యజుర్వేద వేద్యం సామప్రగీతం అథర్వ ప్రభ్రాతం. పురాణేతిహేసం ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైకసూత్రం విరుద్ధం సుసిద్ధం. నకారం మకారం శికారం వకారం యకారం నకారం నిరాకార సాకార సారం మహాకాలకాలం మహానీలకంఠం మహానందనందం మహాటాటహాసం జటాజూటరంగైక గంగా సుచిత్రం జ్వలోద్భుగ్గలనేత్రం సుమిత్రం సుగేత్రం మహాకాశభాసం మహాభానులింగం మహావర్తువర్ణం శ్రువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్రసుందరం సోమనాథీశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం వామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం గ్రీష్మేశ్వరం చంబకాదీశ్వరం నాగలింగేశ్వరం శ్రీకేదారలింగేశ్వరం అగ్నిలింగాత్మకం వాయులింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం కొంచెం ఉందండి. అనాదిం అమేయం అజేయం అదేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం
ధర్మస్థల క్షేత్ర పరపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర పరపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర పరపరం జ్యోతిం. ఓం నమః సోమాయ చ సౌమ్యాయ చ భవ్యాయ చ భాగ్యాయ చ శాంతాయ చ శౌర్యాయ చ యోగాయ చ భోగాయ చ కాలాయ చ కాంతాయ చ రమ్యాయ చ గమ్యాయ చ ఈశాయ చ శ్రీచాయ చ సర్వాయ చ సర్వాయ చ. ఓం నమః సోమాయ చ సౌమ్యాయ చ భవ్యాయ చ భాగ్యాయ చ శాంతాయ చ శౌర్యాయ చ యోగాయ చ భోగాయ చ కాలాయ చ. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సద్గురు సాయినాథాయ నమః. భక్తులందరికీ ఈ గుడి 1998లో ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా నిత్య పూజాది సకల కైంకర్యాలు జరుగుతూ భక్తుల కోరికలన్నీ కూడా నెరవేర్చుతూ ప్రతి గురువారం రోజు అన్న సమారాధన జరుగుతుంది. ప్రతి రోజు కూడాను భక్తుల యొక్క గోత్రనామాలతో వారి వారి గోత్రనామాలతో పూజా పురస్కారాలన్నీ కూడాను నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. గత 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి అఖండ సాయి నామం ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి అనే నామం కూడా జపింపబడుతున్నది. దీని యొక్క అధినేత మాధాల సుధాకర్ గారు మరియు సువర్ణలక్ష్మి గారి సారథ్యంలో ఈ గుడి దినదిన ప్రవర్తమానంగా వర్ధిల్లుతుంది. భక్తులందరూ కూడా తమ కోరికలు ఏమన్నా బాబా గారికి విన్నవించుకుంటే 20 రోజులు లేకపోతే 40 రోజుల్లో వాళ్ళ కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి అని చెప్పేసి ఈ బాబా గారికి ఒక ప్రతీక ఉన్నది. అది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ ఫలితాన్ని అనుభవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఈ గుడి యొక్క యంత్ర బలము మహిమాన్నిత్యము. ఓం శ్రీ సాయిరామ్.
नास्तिका नाही तो दाविसिर भजने दाविसि नानालेला असंख्य रूपानि हरिसे वेदांचे तो संकट विलोचने जय देव दत्ता अवधूता ओ साने अवधूता जो दुर्गा तव चरणी देवी नो माता जय देव नमस्कार रूपे यज्ञानस्य स्वाहाय संसे सूर्या तत्पयतागादवरे गोपी चंद्रानंदा वांसे उत्तरे मोहिया वंसे गंगोरिलोक
करावे करे सान अल्पज्ञ बाल करावे हम धन्य चुंब निगाल मुखे घाल प्रेमे करागास आता नमस्कार साष्टांग से साईनाथ सुरादे गजांच पदा वंदिताति सुरादे गजाते समानत्वदेति प्रयागादिते पदेनं प्रहोता नमस्कार साष्टांग से साईनाथ लज्जापदापदागोपवारि समांगले चित्वरूपे विहारि कवेया सखेया सवे कृष्णनाथ नमस्कार साष्टांग से साईनाथ तुमागतो भागवे एकध्यावे करादोरितो दीनान्यं अभावे भवे मोहने राजहातारि माता नमस्कार साष्टांग से साईनाथ ऐसा कैसा देवा ज्योतिरो मनसे भागरे त्रिशूल कमलो धारे भक्ता वरद सदा सुप्रकारे देशमुक्ते चारे ऐसा देवा सारे मारुषा जगमाला कमंडलो मगधारा धारण सेवा नागजटा मुकुट शोभतो मागा ऐसा देवा तत्पर गुण गाया ऐसा देवा साई दिगंबरा अक्षय रूपवतार सर्वहि व्यापकतो श्रुति सारा अनसूय त्रिकुमार महाराजेवा सदा सत्स्वरूपं चिदानन्दकन्दं जगत्सम्भवास्थान संहार हेतुं स्वभक्त्यक्षयामानुषं दर्शयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं भवद्ध्वंसविध्वंसमार्ताण्डवीर्यं मनोरागतेतं मुनिज्ञानगम्यं जगद्वापकं निर्मलं निर्गुणत्वं नमामीश्वरं सद्गुरुं साईनाथं भवाम्भोधिमार्गार्जितानां जनानां स्वपादाश्रितानां स्वभक्ति प्रियाणां समुद्धार्थकलौ सम्भवन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं सदा निम्बवृक्षस्य मूलादिवासात् सुधासाईश्वरं सद्गुरुं साईनाथं सदा कल्पवृक्षस्य तस्यादिमूले भवद्भावभूत्या सबल्यादिसेवं ऋणाङ्गुर्वतां भुक्तिभक्तिप्रवन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथम् अनेकाश्रुता तथ्यलीला विलासै समाविष्कृते शारभास्वत्प्रभावम् अहं भावहीनं प्रसन्नात्मभावं नमामीश्वरं सद्गुरुं साईनाथं सदा विश्वराममेवाभिरामं सदा सज्जनैः सस्तुतं सन्नमद्भिं जनामोदरं भक्तभद्रप्रभन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथम् अजन्माद्यमेकं परब्रह्मशाश्वतं स्वयं सम्भवं नाममेवानतेन भवद्भस्य नासप्तहो प्रदोहं नमामीश्वरं सद्गुरुं साईनाथम् श्री साईश कृपानिधे गृणां सर्वार्थसिद्धिप्रद विष्णुभागजं प्रभावतं दाता विभक्ताशमः सद्भक्ता शरणं सम्प्राप्तो श्रीप्रभो श्रीमत्साई प्रेषवाकमानचरणं मम साई गोधरागवन्तमं भक्तकामविबुधगुरुं मायोगहतचित्तशुद्धये चिन्तयाम्यहमहर्निशम्मुदा सरस्वतंस्तु प्रतिमाप्रकाशं श्रुपादपत्रं तव साईनाथ त्वदीयपादाब्जसंस्थितानां स्वच्छायया तापोपाकरोतु उपासनादयैव साईनाथ दैवन्मयोपावृणास्वस्यं रमेन्मनो मे तव पादयुग्मे भृङ्गो यदाब्जमखिलं लब्धः अनेकजन्मार्जितपापसंशयो भवेत् त्वत्पादसरोजदर्शनात् क्षमः सर्वापराधपुञ्जकान् प्रसीद साईश सद्गुरो दयानिधे श्री साईनाथ चरणामृतपोधचित्त त्वत्पादसेवनरता स्वहृदभक्तसंसार्करास्ते कैवल्यधाम परमं समाप्नुवं स्तोत्रमेव कृष्णास्मसद्गुरो साईनाथस्य कृपापात्रं लभेत् भवं करचरणं भक्तायं कर्मजं वा श्रवणं वा मानसं वा अपराधं पीतं वा समवेत क्षमस्य जय जय करुणाब्धे श्री साईनाथ
జన చైతన్య మాదల సుధాకర్ గారు నిర్మించిన ప్లాటుల్లో ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఉత్తరపు వైపుని అగతవారపాడులో నుంచి వెనిగిళ్ళ వెళ్ళే రోడ్లో వెనిగిళ్ళ గ్రామ పంచాయతీలో విజయవాడ రోడ్లో నుంచి ఆటో నగరం వెనక వైపుకి ఈ సాయిబాబా మందిరం నిర్మించటం జరిగింది. ఈ సాయిబాబా మందిరము నిర్మించి 1998లో ఏప్రిల్ 2వ తారీఖు నాడు ప్రతిష్ఠించటం జరిగింది. ఈ గుడి దాత మాదల సుధాకర్ గారు, వారి అమ్మ శకుంతల గారు, వారి ఇద్దరు ఆధీనంలో వారి మెయింటెనెన్స్లో ఈ 26 సంవత్సరాల నుంచి ఏకనామము సాయి నామము అనేది ఏకనామము 11 సంవత్సరాలు నిర్మీనంగా 24 గంటలు జరిగింది. ఇప్పుడు మిగతా 14 సంవత్సరాల నుంచి ఉదయం 6 కాడి నుంచి సాయంకాలం 6 వరకు జరుగుతుంది. ఈ గుడికి ప్రత్యేకత ఏమిటంటే, మేము ఇక్కడ ఈ గుడి శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి కూడా మా వారు నేను ఇక్కడే సేవ చేసుకుంటున్నాము. ఆ తరువాత గుడి ప్రతిష్ఠ అయిన తర్వాత మేము కొబ్బరికాయల కొట్టు పెట్టుకున్నాము. ఆయన కొబ్బరికాయల కొట్టు మెయింటైన్ చేసుకుంటూ నేను ఈ గుడికి ఏయన్నా పనులుంటే చూసుకుంటూ ఇక్కడే గడుపుకుంటున్నాము. మేము నవంబర్ 1వ తేదీన 2012లో అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టాము. మధ్యాహ్నం 12:30కు గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు విరాణాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. విరాణాలు రాని పక్షంలో గుడి యాజమాన్యమే ఇదంతా నిర్వర్తిస్తుంది. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా 26 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా జరుగుతుంది. ఇలాగానే బాబా గారికి ఎలాగైతే ఇప్పుడు 26 సంవత్సరాల నుంచి జరుగుతుందో మిగతా గతంలో జరగబోయేది 100 ఏళ్ళైనా ఇలాగానే జరగాలని నా మనసు పూర్తిగా కోరుకుంటా. ఈ గుడి ప్రతిష్ఠ అయిన దగ్గర నుంచి కూడా ఏప్రిల్ 2కి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది గొప్పగా. గురు పౌర్ణానికి కూడా గొప్పగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. హనుమాన్ జయంతి కూడా కొన్ని రోజులైతే మేము 9 రోజులు భజన పెట్టి అన్నదాన కార్యక్రమం జరిపి హనుమాన్ జయంతి చేశాము. ఇప్పుడు ఎండల్లో తట్టుకోలేక హనుమాన్ జయంతి వరకే చేస్తున్నాము. దసరా పండక్కి అమ్మవారిని పెట్టి ఆ 10 రోజులు గొప్పగాను మేము పూజలు నిర్వర్తిస్తున్నాము. వినాయక చవితికి విఘ్నేశ్వరుని పెట్టి గొప్పగా పూజలు చేస్తున్నాము. ఈ సంవత్సరం కార్తీక మాసం నెల రోజులు శివుణ్ణి పెట్టి అభిషేకం చేసి మా శ్రీనివాసు గారు అనే పంతులు గారు ఆయన ఎంతో బాగా అభిషేకాలు చేసి పంచామృతాలతోటి తీర్థప్రసాదాలు ఇచ్చి ఎవరైనా ఈ గుడిని సందర్శించదలుచుకుంటే ఈ నెల రోజులు ఈ అభిషేకాన్ని చూసుకొని మనం ఆనందంగా చిలకరించుకోవచ్చని మా దైవ ప్రార్థనగా కోరుకుంటున్నాము. మేము పూజారి గారిని కూడా ఈ 26 సంవత్సరాల నుంచి ఒకే పూజారి గారు చేస్తున్నారు. సేపర్ పనిచేసిన భాగ్యం అని
22 సంవత్సరాలు చేసింది. ఆమె తర్వాత కాలం చేసింది. 15 సంవత్సరాల నుంచి వాచ్మెన్లు కోటేశ్వరరావు, లక్ష్మి అనే వ్యక్తులే చేస్తున్నారు. ఇప్పుడు మిగతా 4 సంవత్సరాల నుంచి మునగాల నాగేశ్వరమ్మ అని సేపర్ పని చేస్తుంది. మేము సిబ్బందిని కూడా మార్చట్లేదు. మేము భోజనాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి నాగేశ్వరరావు అనే సూపర్వైజరు కావాల్సిన సరుకులన్నీ కూడా తీసుకొచ్చి అందిస్తారు. ఆ వంట వాళ్ళు కూడా మా వెనుగళ్ళ గ్రామం నుంచే వస్తారు. నాగరాజు, పార్వతి వాళ్ళ తల్లి కొడుకులు ఇద్దరు ఈ 2012 కాడి నుంచి కూడా వాళ్ళే వంట చేస్తున్నారు. మళ్ళీ ఏరే వాళ్ళని మేము ఎవరిని మారవలేదు. మాకు ఆటో డ్రైవర్ కృష్ణారెడ్డి అని ఉన్నాడు. చిన్న చితక పనులకి ఆటోతోటి మాకు ఏదైనా అందించటం కానీ, నీళ్లు కానీ, వేస్ట్ బయటికి తోలటం కానీ అన్నిటికీ ఆ ఒక్క డ్రైవర్నే ఉపయోగించుకుంటున్నాము. ఇట్లు జన చైతన్య మాదల సుధాకర్ గారు, స్వర్ణలక్ష్మి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ మెయింటెనెన్స్లు జరుగుతున్నాయి. ఈ మెయింటెనెన్స్లో ఎలాంటి లోపాలు కూడా లేకుండా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తామని ఈ గుడిని మెయింటైన్ చేసుకుంటున్నారు. గిన్నెను మర్చిపోయారా? గిన్నె అన్వయం లేదుగా.
ఇటు చూడమ్మా